నమస్తే అండి. సో, నిన్న నేను మీకు చెప్పాను. నిన్న మీరు వీడియో చూసుంటే మీకు తెలుస్తది. నిన్న మీకు చెప్పాను ఇక్కడ మన ట్రెండ్ లైన్ బట్టి సపోర్ట్‌లో నిన్న బయింగ్ వచ్చింది. కానీ నేను నిన్నే చెప్పాను ఏంటంటే, ఈ బయింగ్ వచ్చింది ఒక క్లియర్ కట్ రివర్సల్ అయితే కాదు. ఎందుకంటే నిన్న అన్ని స్టాక్స్ పరిగెట్టాయి. నిన్న అన్ని స్టాక్ పరిగెట్టినప్పుడు దాంతో పాటు ఇది కూడా పరిగెట్టాయి. కానీ ఎండింగ్ వచ్చేసరికి కిందకొచ్చేసింది. సో, ఇది ఒక ప్రాపర్ బయింగ్ అయితే కాదు. మనకు ఒక స్ట్రాంగ్ ఇలాంటి ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ లో ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ అలాగైతే ఫామ్ వచ్చాయో అలా సపోర్ట్ లో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడే ఒక ప్రాపర్ రివర్సల్ కింద మనం దాన్ని కన్సిడర్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా దాన్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒకటి చూపిస్తాను. చాలా మటుకు మనకి బ్రోకరేజెస్ కాల్స్ వచ్చాయి ఫోర్కాస్ట్. సో ఒకవేళ మీరు ఇదే ట్రేడింగ్ వ్యూలోనే మీరు కింద చూస్తే మీకు బ్రోకరేజెస్ కాల్స్ చూపిస్తా. సో బ్రోకరేజెస్ కాల్స్ లో మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది ఒక బ్రోకరేజ్ కాల్ తాలూకా స్క్రీన్ షాట్. ఇది ఎవరు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు పెట్టారు దివాళీ ముహూర్త్ ట్రేడింగ్ లో. సో దాన్ని బట్టి ఏంటంటే అక్టోబర్ లోనే పెట్టారు, 14th అక్టోబర్. మీరు ఇక్కడ డేట్ చూస్తే 14th అక్టోబర్ లోనే పెట్టి ఇక్కడ ఏం చెప్పారు, కేన్ స్టెక్ కూడా దివాళీ ముహూర్త్ లో పిక్ పెట్టారు, కేన్ స్టెక్. కానీ ఏం జరుగుతుంది, కేన్ స్టెక్ అక్టోబర్ లో నుంచి పడడం స్టార్ట్ అయిపోయింది. సో హై సెల్లింగ్ ఎప్పుడు అక్టోబర్ 8th వచ్చింది, దివాళీ 14th అని చెప్పారు వాళ్ళు. సో అయినా సరే కంటిన్యూ పడుతూనే ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ అలాగే. సో ఇదొకటి. ఉమ్, ఇంకోటి ఇది రీసెంట్ నిన్న వచ్చింది. ఈ బ్రోకరేజ్ కాల్ ఏంటంటే 46% అప్ సైడ్ ఉంది ఛాన్సెస్ అని చెప్పేసి బ్రోకరేజెస్ కాల్ వచ్చాయి. 24% కింద పడింది కానీ 46 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, పాజిటివ్స్ రాసి పెట్టారు. నెక్స్ట్. సో ఇది కూడా నిన్న వచ్చింది, November 26th. ఏం చెప్తున్నారు, ప్రభుదర్ లీలాధర్ వీరు ప్రభుదాస్ లీలాధర్ వాళ్ళు చెప్తున్నారు బై సిగ్నల్ ఇచ్చారు వీళ్ళు. టార్గెట్ కూడా 7565 చాలా మంచి టార్గెట్ ఇచ్చారు నిన్న చెప్పారు. కానీ కంటిన్యూ కింద పడుతూనే ఉంది. నిన్న బై సిగ్నల్ ఇచ్చినా సరే ఈ రోజు కూడా కిందన పడింది. సో దీన్ని బట్టి మీనింగ్ ఏంటంటే మనకి బ్రోకరేజెస్ చెప్పిన దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేయకూడదు. బ్రోకరేజెస్ చెప్పిన దాంట్లో వాళ్ళు ఫైనాన్షియల్స్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసి వాళ్ళు ఎందుకు బై చెప్తున్నారనే రీజన్ చెప్తారు. ఆ రీజన్స్ మీకు నచ్చితే మీరు వాచ్ లిస్ట్ లో పెట్టుకొని మళ్ళీ టెక్నికల్స్ బట్టి బై చేయాలి. అంతే కదా, వీళ్ళు బై చెప్పారు కదా నేను బై చేసేస్తా, ఒక యూట్యూబర్ బై చెప్పాడు కదా బై చేస్తా, ఒక ఇన్స్టాగ్రామ్ లో చూసే కదా బై చేస్తా అంటే మన డబ్బులే పోతాయి అన్నమాట. సిమిలర్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం. మనకి ఐసిఐసిఐ బై ఐసిఐసిఐ అని చెప్పేసి మోతిలాల్ ఓస్వాల్ చెప్పారు బై అని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు చూడండి, ఐసిఐసిఐ తీద్దాం. ఐసిఐసిఐ ఏం జరుగుతుంది, ట్రెండ్ లైన్ నుంచి పైకి వెళ్తుంది. అంటే ఇక్కడ బ్రోకరేజెస్ కాల్ కరెక్ట్ గానే వెళ్తుంది. మీరు గమనించాలి, బ్రోకరేజెస్ కాల్ బై పైకి కూడా వెళ్తుంది. కేన్స్ లో అయితే బ్రోకరేజెస్ కాల్ బై కానీ కిందకి వెళ్తుంది. ఎందుకు, ఇక్కడ ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్ లో ఉంది కాబట్టి. సో అందుకు మనకి వాళ్ళు వీళ్ళు చెప్పారని ఫాలో అవ్వడం కాదు, మనకు మనమే ట్రెండ్ లైన్స్ మనం స్టడీ చేసుకుని ట్రెండ్ లైన్ బట్టి మనం ఎంట్రీ తీసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే ట్రెండ్ లైన్ ఇది ఎప్పుడు చాలా ఫస్ట్ వీడియోలో కూడా పెట్టినట్టున్నాను నేను మీకు ఐసిఐసిఐ గురించి. చూస్తే ట్రెండ్ లైన్ కోవిడ్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది కోవిడ్ నుంచి. సో ఇది కోవిడ్ ఫాల్ 2020, అక్కడ నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది ఈ ట్రెండ్ లైన్. సో చాలా స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ ఇది, దీన్ని ఫాలో అవుతుంది. సో ఇందుకు బ్యాంక్స్ అన్ని మీరు గమనిస్తే పిఎస్యు బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇవన్నీ పరిగెడుతున్నాయి. పిఎస్యు చాలా పరిగెట్టాయి, ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ కూడా పరిగెడుతున్నాయి. సో దీన్ని బట్టి సెక్టర్ రొటేషన్ ఏముంటది అనేది ఒక నెక్స్ట్ వీడియో చేస్తాం దాని గురించి. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రోకరేజెస్ కాల్స్ ఇంకా న్యూస్ బట్టి మనం బయింగ్ డెసిషన్ తీసుకోకూడదు. బ్రోకరేజెస్ కాల్స్ బట్టి ఫండమెంటల్స్ స్టడీ చేసి దాని తాలూకా ఫ్యూచర్ గ్రోత్ ఏంటుందో స్టడీ చేయాలి. ఎందుకంటే మనలాంటి వాళ్ళు మనం కంపెనీ వాళ్ళని క్వశ్చన్ చేయడానికి మనకు ఆపర్చునిటీస్ తక్కువ. కానీ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఫండ్ హౌసెస్ క్వశ్చన్ చేస్తాయి, బ్రోకరేజెస్ క్వశ్చన్ చేస్తాయి. సో దాన్ని బట్టి వాళ్ళు ఒక డేటా తీస్తారు, దాన్ని బట్టి ఏది మంచిది చెడుది రాస్తారు, రీజనింగ్ చెప్తారు. ఆ రీజనింగ్ మనకు తెలియాలి, అది చదవాలి. మా వీలైతే కాన్ కాల్స్ కూడా వినడం అలవాటు చేసుకోండి. ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్స్ కి కాన్ కాల్స్ వస్తాయి కదా, అది వినడం అలవాటు చేసుకోండి. సో దాన్ని బట్టి వాళ్ళు పాజిటివ్ అవుట్లుక్ ఇచ్చారు, ఫ్యూచర్ లో ఇది పెరుగుతుంది, 46% పెరుగుద్ది, ఇదేమో 1800 వెళ్ళిపోద్ది ఐసిఐసిఐ బ్యాంక్ కి, అలాగే టార్గెట్ ఇచ్చారు. వెళ్ళండి కూడా మంచి టార్గెట్స్. కానీ ఒక టార్గెట్ ఇచ్చింది వర్కౌట్ అవుతుంది, ఐసిఐసిఐ వర్కౌట్ అవుతుంది పైకి అవుతుంది, కానీ కేన్స్ కిందకు వస్తుంది.
సో అదనమాట కేన్స్ అనేది కంటిన్యూ కింద. సో అదే మనకి టెక్నికల్స్ లో ఐడియా ఉంటే, ఏది సపోర్ట్ ఏది రెసిస్టెన్స్ ఐడియా ఉంటే, మనం ఆ కాల్స్ కి మనం ఫాలో అయ్యి బై చేసి మన డబ్బుల్ని లాక్ చేసుకుని ఉంచుకోం అనమాట. మనకి తెలుస్తుంది ఏది పైకి వెళ్తుంది. అలాంటి దాంట్లో పొజిషన్ తీసుకుంటాం లేదా పొజిషన్ పెంచుకుంటాం. మనకు కూడా ఒక నమ్మకం వస్తుంది. ఓకే, సో నేను అనుకుందే బ్రోకరేజ్ కూడా అనుకుంటున్నాడు, సో ఇక్కడ నుంచి పైకి వెళ్తాం, మనకు ఆ కన్విక్షన్ అనేది వస్తుంది. సో అదనమాట మనకి ఈ వీడియో చేయడానికి రీజన్. సో వీడియో షేర్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్రోకరేజెస్ కాల్స్ ఇది చెప్పారు అలా షేర్, మీలో ఎవరైనా డిస్కషన్ జరిగితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.